బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకునే వారికి ఆర్బీఐ షాక్. గోల్డ్ లోన్ రుణాలు ఇకపై మరింత కఠినతరం చేసే అవకాశం. అయితే ఆర్బీఐ గోల్డ్ రుణ నిబంధనలు కఠినతరం చేయడం వెనుక కారణం ఏంటి? రుణాలపై ప్రవేశపెట్టబోతున్న కొత్త నిబంధనలేంటి? ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు లాభమా, నష్టమా? ఇకపై బంగారంపై రుణాలు తీసుకోవడం మరింత కష్టమవుతుందా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం తాకట్టు పెట్టి మీరు లోన్లు తీసుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. గోల్డ్ లోన్లు తీసుకునే రుణాలకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. త్వరలోనే దీనికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాల్ని జారీ చేస్తామని ప్రకటించింది. ఇటీవల గోల్డ్ జ్యువెలరీ తనఖా పెట్టి లోన్లు తీసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశ వివరాలను వెల్లడిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ ఆర్థిక సంస్థలు అనుసరిస్తున్న విధానాల్ని సమన్వయం చేయడంతో పాటు రిస్క్ను తగ్గించే దిశగా కొత్త నిబంధనలు తీసుకొస్తామని తెలిపారు. బంగారం రుణాల జారీ, నగదు వినియోగం, వేలం వంటి అంశాలపై ఏకరీతి విధానాలను రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో రుణ సంస్థల షేర్లపై తీవ్ర ప్రభావం పడింది. ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు ఒక్క రోజులోనే ఇంట్రాడేలో 10% వరకు పతనమై ఎన్ఎస్ఈలో 2011 రూపాయల వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 6% పైగా నష్టాల్లో కొనసాగుతోంది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేర్లు 8%, మణప్పురం షేర్లు 3%, చోళమండలం షేర్లు 4.7% మేర క్షీణించాయి. ముత్తూట్ ఫైనాన్స్ జారీ చేసే రుణాల్లో 98% బంగారం తాకట్టుతోనే ఉండటం వల్ల ఈ సంస్థ షేర్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. మణప్పురం రుణాల్లో 50%, ఐఐఎఫ్ఎల్ 21% బంగారం ఆధారిత రుణాలే. ఆర్బీఐ ప్రకారం బంగారం రుణాల జారీలో ఆర్థిక సంస్థలు ఏకరీతి విధానాలను పాటించడం లేదు. స్వేచ్ఛగా విధానాలు పాటిస్తున్న నేపథ్యంలో ఈ రుణాల జారీ నుంచి వాటి వినియోగం, డిఫాల్ట్ అయినప్పుడు బంగారం వేలం వరకు అనేక అంశాల్లో అస్పష్టత ఉంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఈ చర్యలు రుణ గ్రహీతలపై, ఆర్థిక సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతోంది. ఈ మార్పులతో భవిష్యత్తులో బంగారం తాకట్టు రుణాలపై లావాదేవీలు మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉంది.